నమస్కారం. చిక్కోల హృదయ స్పందన న్యూస్కి స్వాగతం. నేను మీ సంతోష్. ముందుగా స్పందన టీవీ ప్రేక్షకులకు, కేబుల్ ఆపరేటర్లకు, ఎంఎస్ఓలకు, అధికారులకు, అనధికారులకు, ప్రజాప్రతినిధులకు ఆంగ్ల నూతన సంవత్సర శుభాకాంక్షలను తెలియజేస్తూ ఈరోజు వార్తల్లోని వివరాలు ఇలా ఉన్నాయి. టెక్కలి నియోజకవర్గం నిమ్మాడలో గురువారం నూతన ఆంగ్ల సంవత్సర వేడుకలు వైభవంగా జరిగాయి. అభిమానుల రాకతో నిమ్మాడలో దారులన్నీ జనసందరంగా మారింది. విశేష రీతిలో అశేష జనవాహిని తరలివచ్చింది. రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడుకు, కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడుకు తెలుగుదేశం కార్యకర్తలు, నాయకులు, అభిమానులు శుభాకాంక్షలు అందించి వారితో తమ ఆనందాన్ని పంచుకున్నారు. ముందుగా వ్యవసాయ శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు పిలుపు మేరకు బొకేలు, సాలువల స్థానంలో నోటు పుస్తకాలు కొనుగోలు చేసి పేదల పిల్లలకు చేయూత ఇచ్చేలా కార్యకర్తలు, అభిమానులు ముందుకు వచ్చారు. వారి చొరవను రాష్ట్ర మంత్రి అచ్చెన్న, కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు అభినందించారు. జిల్లా ప్రగతికి అన్ని వేళలా కృషి చేస్తానని ఈ సందర్భంగా మంత్రి అచ్చెన్న తెలిపారు. జిల్లాను అభివృద్ధి పదంలో తీసుకువెళ్లేందుకు తమ కృషి చేస్తారని చెప్పారు. విద్య, వైద్య, ఉపాధి రంగాలకు తొలి ప్రాధాన్యతలు ఇవ్వనున్నట్టు వెల్లడించారు. నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపేందుకు జిల్లా అధికారులు, రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు, కింజరాపు రామ్మోహన్ నాయుడుకు జిల్లా కలెక్టర్ స్వప్నిందర్ కర్పోన్కర్, జిల్లా ఎస్పీ కేవీ మహేశ్వర్ రెడ్డి, జాయింట్ కలెక్టర్ ఫర్మాన్ అహ్మద్ ఖాన్, వివిధ శాఖల ప్రభుత్వ ఉద్యోగులు తదితరులు శుభాకాంక్షలు తెలిపారు. అలాగే శాసనసభ్యులు గొండు శంకర్, గౌతు శిరీష, మామిడి గోవిందరావు తదితరులు శుభాకాంక్షలు తెలిపారు. నగరంలోని స్థానిక 80 అడుగుల రోడ్డులోని తెలుగుదేశం పార్టీ జిల్లా కార్యాలయంలో ఈరోజు నూతన సంవత్సర వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ వేడుకల్లో స్థానిక ఎమ్మెల్యే గుండు శంకర్ పాల్గొని నాయకులకు, కార్యకర్తలకు, అభిమానులకు నూతన సంవత్సర శుభాకాంక్షలను తెలియజేశారు. గుండు శంకర్కు శుభాకాంక్షలు తెలిపేందుకు నలుమూలల నుంచి పెద్ద ఎత్తున కార్యకర్తలు, నాయకులు, అభిమానులు తరలివచ్చారు. ఉదయం 7 గంటల నుండి 80 ఫీట్ రోడ్ టీడీపీ పార్టీ జిల్లా కార్యాలయంలో జనసంద్రంగా మారగా శ్రీకాకుళం ఎమ్మెల్యే గుండు శంకర్ ముందుగా అభిమానులు, శ్రేయోభిలాషుల మధ్య కేక్ కట్ చేసి నూతన సంవత్సర శుభాకాంక్షల వేడుకలు ప్రారంభించారు. తన అభిమాన నాయకునికి శుభాకాంక్షలు తెలియజేస్తూ ఆనందాన్ని పంచుకుంటున్నారు. ప్రింట్, ఎలక్ట్రానిక్ మీడియా ప్రతినిధులు, అధికారులు, పలువురు ప్రజాప్రతినిధులు, మహిళా సంఘాల ప్రతినిధులు, యువత, పలు దేవాలయాల వేద పండితులు పెద్ద ఎత్తున తరలివచ్చి అభిమాన నేతకు నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేశారు. నూతన సంవత్సరం సందర్భంగా గురువారం స్పందన టీవీ ఎండీ దుప్పల వెంకట్రావు, ఆమదాలవలస ఎమ్మెల్యే, రాష్ట్ర పీసీ చైర్మన్ కోన రవికుమార్ను, అలాగే టీడీపీ జిల్లా నూతన అధ్యక్షుడు మొదలవలస రమేష్లను వేరువేరుగా మర్యాదపూర్వకంగా కలుసుకున్నారు. ఈ సందర్భంగా వారికి దుప్పల వెంకట్రావు నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేస్తూ పూల మొక్కను అందజేశారు. నూతన సంవత్సరంలో మరెన్నో విజయాలు సాధించాలని, ప్రజలకు మరెన్నో సంక్షేమ పథకాలు అందించేందుకు కృషి చేయాలని కోరారు. ఈ సందర్భంగా వారు స్పందిస్తూ ప్రజా దీవెనలతో పాలన పగ్గాలు చేపట్టిన కూటమి సర్కార్ అనతి కాలంలోనే రాష్ట్రంలో అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను సంపూర్ణ స్థాయిలో అందిస్తున్నట్లు చెప్పారు. ప్రజలందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలను తెలియజేస్తూ వారి రంగాల్లో ఈ కొత్త సంవత్సరంలో విజయాలు చేకూరాలని వారు కోరారు. జిల్లా ప్రజలు 2026 నూతన సంవత్సరంలో ఏర్పరచుకున్న లక్ష్యాలు, ఆశయాలు అన్నీ నెరవేరాలని మనస్ఫూర్తిగా ఆకాంక్షిస్తూ శ్రీకాకుళం జిల్లా ప్రజల 50 మందికి నూతన సంవత్సర శుభాకాంక్షలను జిల్లా ఎస్పీ కేవీ మహేశ్వర్ రెడ్డి తెలియజేశారు. ఈ మేరకు ఒక ప్రకటన విడుదల చేశారు. మద్యం సేవించి వాహనాలు నడపడం, శబ్ద కాలుష్యానికి కారణమయ్యే కార్యక్రమాలు, బహిరంగ ప్రదేశాల్లో అల్లర్ల వంటి వాటికి దూరంగా ఉండాలని కోరారు. జిల్లాలో శాంతి భద్రతలను కాపాడేందుకు పోలీస్ శాఖ అన్ని అవసరమైన పటిష్టమైన చర్యలు చేపట్టిందని, ఈ క్రమంలో జిల్లా ప్రజలందరూ పోలీస్ శాఖకు పూర్తి సహకారం అందించాలని జిల్లా ఎస్పీ కోరారు. నూతన సంవత్సరం జిల్లా ప్రజలందరికీ మంచి జరగాలని ఆకాంక్షిస్తూ మరోసారి జిల్లా ప్రజలకు నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు. నూతన సంవత్సరం సందర్భంగా గురువారం స్పందన టీవీ ఎండీ దుప్పల వెంకట్రావు శ్రీకాకుళం ఎమ్మెల్యే గుండు శంకర్ను ఆయన క్యాంపు కార్యాలయంలో మర్యాదపూర్వకంగా కలుసుకున్నారు. ఈ సందర్భంగా వారికి దుప్పల వెంకట్రావు నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేస్తూ పూల మొక్కను అందజేశారు. నూతన సంవత్సరంలో మరెన్నో విజయాలు సాధించాలని, ప్రజలకు మరెన్నో సంక్షేమ పథకాలు అందించేందుకు కృషి చేయాలని కోరారు. ఈ సందర్భంగా ఆయన స్పందిస్తూ ప్రజా దీవెనలతో పాలన పగ్గాలు చేపట్టిన కూటమి సర్కార్ అనతి కాలంలోనే రాష్ట్రంలో అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను సంపూర్ణ స్థాయిలో అందిస్తున్నట్లు చెప్పారు. ప్రజలందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలను తెలియజేస్తూ వారి రంగాల్లో ఈ కొత్త సంవత్సరంలో విజయాలు చేకూరాలని వారు కోరారు. నగరాభివృద్ధి పనులు ప్రజల అవసరాలకు అనుగుణంగా నాణ్యతతో చేపట్టాలని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు స్పష్టం చేశారు. శ్రీకాకుళం మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో 4.12 కోట్ల అంచనా వ్యయంతో చేపట్టనున్న 20 అభివృద్ధి పనులకు బుధవారం మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు స్థానిక ఎమ్మెల్యే గుండు శంకర్తో కలిసి అధికారికంగా ప్రారంభించగా మరికొన్నింటికి శంకుస్థాపన చేశారు. నగరంలోని వివిధ వార్డుల్లో రహదారుల నిర్మాణం, సీసీ డ్రైన్లు, కల్వర్టులు, ట్యాంక్ బండ్ అభివృద్ధి వంటి పనులను ప్రజలకు మెరుగైన మౌలిక సదుపాయాలు కల్పించాలనే లక్ష్యంతో ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి అచ్చెన్నాయుడు మాట్లాడుతూ నగరాభివృద్ధి అనేది ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని తెలిపారు. ప్రతి వార్డులో సమతుల్య అభివృద్ధి జరిగేలా చర్యలు తీసుకుంటున్నామని, రోడ్లు, డ్రైన్ల నిర్మాణంతో ప్రజలకు రోజువారీ ఇబ్బందులు తగ్గుతాయని తెలిపారు.
పనులన్నీ గడువులోపే పూర్తి చేసి నాణ్యత విషయంలో ఎలాంటి రాజీ పడకుండా అధికారులు బాధ్యతగా పనిచేయాలని ఆదేశించారు. స్థానిక ఎమ్మెల్యే గుండు శంకర్ మాట్లాడుతూ నగర ప్రజల నుంచి వస్తున్న అభ్యర్థులను పరిగణలోకి తీసుకుని అభివృద్ధి పనులకు ప్రాధాన్యం ఇచ్చామని చెప్పారు. బలగా, బావాజీ తోట, చిట్టివారి తోట, ఫాజుల్బాగ్పేట, గుజరాతీపేట, పిఎన్ కాలనీ, సత్యనగర్, సోడా లేఅవుట్, వరం కాలనీ తదితర ప్రాంతాల్లో సీసీ రోడ్లు, డ్రైన్లు, కల్వర్ట్లు, ట్యాంక్ బండ్ అభివృద్ధి పనులు ఈ సందర్భంగా చేపట్టారు. కార్పొరేషన్ ప్రత్యేక అధికారి స్వప్నేందర్ కర్పోన్కర్ పర్యవేక్షణలో జరిగిన ఈ కార్యక్రమాలలో మున్సిపల్ కమిషనర్ ప్రసాదరావు, ఇంజనీరింగ్ అధికారులు, పెద్ద ఎత్తున కూటమి నాయకులు పాల్గొన్నారు. నూతన సంవత్సరం సందర్భంగా బుధవారం సాయంత్రం మాజీ ఎమ్మెల్యే గుండె లక్ష్మీదేవిని ఆమె స్వగృహంలో మర్యాదపూర్వకంగా కలిసిన స్పందన టీవీ ఎండీ దుప్పల వెంకట్రావు నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా మాజీ ఎమ్మెల్యే గుండె లక్ష్మీదేవికి పూల మొక్కను అందజేసి నూతన సంవత్సరంలో అంతా మంచి జరగాలని ఆకాంక్షించారు. ఈ సందర్భంగా గుండె లక్ష్మీదేవి మాట్లాడుతూ తమను నియోజకవర్గం నలుమూల నుంచి కార్యకర్తలు, నాయకులు, అభిమానులు తరలివచ్చి అభిమానిస్తూ నూతన సంవత్సరం శుభాకాంక్షలు తెలియజేస్తున్నారని, తాను ఏమిచ్చి రుణం తీర్చుకోగలమని తెలిపారు. అన్ని వర్గాల ప్రజలు వారి వారి రంగాల్లో సంపూర్ణ అభివృద్ధి చెందాలని, అందుకు ఆ భగవంతుడు సహకారం అందించాలని కోరారు. శ్రీకాకుళం నియోజకవర్గ ప్రజానీకానికి అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను. అదేవిధంగా సంక్రాంతికి ప్రతి ఒక్కరూ పాడి పంటలతో, సుఖ సంతోషాలతో, ఆరోగ్యాలతో ఉండాలని కోరుకుంటూ అందరూ సంతోషంగా ఉండాలి. అందరూ ప్రతి ఒక్కరు కూడా ఆ ఆనందంలో పాలు పంచుకోవాలని కోరుకుంటూ స్పందన టీవీ వాళ్ళకి, వాళ్ళ యాజమాన్యానికి నా కృతజ్ఞతలు కూడా తెలియజేసుకుంటున్నాను. ఎందుకంటే ప్రతి సంవత్సరం కూడా నా నుంచి కూడా అభిమానాన్ని కోరుకుంటున్నందువలన వాళ్ళకి ప్రత్యేకంగా అభినందనలు తెలియజేసుకుంటున్నాను. మాజీ స్పీకర్, వైఎస్ఆర్ పార్టీ జిల్లా పార్లమెంట్ సమన్వయకర్త తమ్మినేని సీతారాంను నూతన సంవత్సర సందర్భంగా స్పందన టీవీ ఎండీ దుప్పల వెంకట్రావు గురువారం ఆయన క్యాంపు కార్యాలయంలో మర్యాదపూర్వకంగా కలుసుకున్నారు. ఈ సందర్భంగా తమ్మినేని సీతారాంకు పూల మొక్కను అందజేసి కొత్త సంవత్సర శుభాకాంక్షలను తెలిపారు. మరెన్నో విజయాలను సాధిస్తూ ప్రజలకు అండగా నిలవాలని కోరగా మాజీ స్పీకర్ తమ్మినేని సీతారాం మాట్లాడుతూ ప్రజా పక్షాన నిరంతరం నిలుస్తామని, పార్టీ తరపున ప్రజలందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేస్తూ వారి వారి రంగాల్లో విజయాలు సాధించాలని, అందరికీ ఆయురారోగ్యాలు ఆ భగవంతుడు ఇవ్వాలని ఆకాంక్షించారు. నూతన సంవత్సర వేడుకలు మాజీ మంత్రి గుండా అప్పలసూర్యనారాయణ స్వగృహంలో గురువారం ఘనంగా జరిగాయి. మాజీ ఎమ్మెల్యే గుండె లక్ష్మీదేవి ఇల్లు ఈరోజు జనసంద్రంతో నిండిపోయి జాతరను తలపించింది. గుండ దంపతులను కలిసి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేసేందుకు వేకువజాము నుంచి నియోజకవర్గం నలుమూల నుంచి పెద్ద ఎత్తున గుండ అభిమానులు గుండవారి ఇంటికి వచ్చి వారిని మర్యాదపూర్వకంగా కలుసుకుని పుష్పగుచ్చం అందజేసి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు. గతంలో కూడా ఎన్నడూ లేనంతగా అరసవెల్లిలో ఆమె గృహం అభిమానులతో ఈరోజు కలకలలాడింది. ఈ సందర్భంగా గుండ దంపతుల ఆనందాన్ని వ్యక్తం చేస్తూ ఇంతగా అభిమానిస్తూ తమ అభిమానులకు, కార్యకర్తలకు, స్థానిక ప్రజలకు తాము ఏమిచ్చి రుణం తీర్చుకోగలమని అన్నారు. తామెప్పుడు ప్రజలకు సేవ చేసేందుకు మాత్రమే రాజకీయాల్లో ఉంటున్నామని, స్వార్థ ప్రయోజనాలకు దూరంగా ఉంటున్నామని చెప్పారు. శ్రీకాకుళం నియోజకవర్గంలోని అన్ని గ్రామాల్లోని గుండె అభిమానులు, కార్యకర్తలు, స్థానిక నాయకులు పెద్ద ఎత్తున ఈరోజు గుండె ఇంటి కనిపించడం, ఆ ప్రాంతం అంతా జనసందోహంతో తలపించడంతో స్థానికులు అంతా ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నారు. కేబుల్ ఆపరేటర్లకు, ఎంఎస్ఓలకు స్పందన టీవీ ఎండీ, జేఎన్టీయూ పాలక మండలి సభ్యులు దుప్పల వెంకట్రావు నూతన సంవత్సర శుభాకాంక్షలను తెలియజేశారు. ఈ మేరకు స్పందన టీవీ ద్వారా శుభాకాంక్షలు తెలియజేస్తూ అందరి జీవితాల్లో కొత్త సంవత్సరం ఈ కొత్తదనాన్ని తేవాలని, అనుకున్న లక్ష్యాలను చేరుకోవాలని ఆకాంక్షించారు. ప్రేక్షకుల సహకారం మరువలేనిదని, వారి కోసం వినూత్న పథకాల రూపకల్పనకు తామెప్పుడు సిద్ధంగా ఉంటామని తెలిపారు. ఆర్ఎస్ఎస్ 100 ఏళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా హిందూ సమ్మేళనం కార్యక్రమాన్ని నగరంలోని విశాఖ బి కాలనీ షిరిడి సాయిబాబా మందిరంలో గురువారం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన షిరిడి సాయిబాబా సేవా సత్సంగం చైర్మన్ డాక్టర్ మధుకర్ విలేకర్ మాట్లాడుతూ హైందవ సమాజం అభివృద్ధి చెందాలని, సామాజిక సేవా కార్యక్రమాల్లో కీలక పాత్ర పోషించాలన్నారు. ఈ కార్యక్రమానికి గౌరవ అతిథిగా హాజరైన గురజాడ విద్యా సంస్థల డైరెక్టర్, సేవా భారతి సంయుక్త కార్యదర్శి జి సంయుక్త మాట్లాడుతూ హైందవ సమాజం ప్రతి ఒక్కరి అభ్యున్నతి కోసం పనిచేస్తుందని, సమాజ వికాసానికి దోహదపడే కార్యక్రమాలు చేపడుతుందన్నారు. షిరిడి సాయిబాబా మందిరం ప్రధాన అర్చకులు రేజేటి శ్రీనివాసాచార్యుడు, మందిరం ట్రెజరర్ ఇప్పిలి భవానీ, బంగారాజు, శేఖర్, ప్రసాద్, వడ్డి వెంకట్ తదితరుల ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమంలో పెద్ద సంఖ్యలో హైందవ సమాజానికి చెందిన వివిధ సంస్థల ప్రతినిధులు, ఆర్ఎస్ఎస్ కార్యకర్తలు పాల్గొన్నారు. అనంతరం షిరిడి సాయిబాబా ఆలయ ప్రాంగణంలో నారాయణ సేవా సమితి ఆధ్వర్యంలో మహానదానం చేపట్టారు.
ప్రజలందరి తోడ్పాటుతో 2025 అటు పౌర విమానయాన శాఖ ఇటు శ్రీకాకుళం జిల్లాను ఎంతగానో అభివృద్ధి చేసుకున్నామని, ఇదే మద్దతుతో రాబోయే నూతన సంవత్సరం కూడా మరిన్ని అద్భుతాలు ఆవిష్కరిద్దామని కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు అన్నారు. ఈ సందర్భంగా ప్రజలందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ కొత్త సంవత్సరం దేశ అభివృద్ధి, ప్రజల సంతోషం, సమాజం ప్రగతి దిశగా ముందుకు సాగాలని ఆకాంక్షిస్తున్నారని ఆయన తెలిపారు. పౌర విమానయాన శాఖ రంగంలో విశేష వృద్ధి సాధించామని, ప్రపంచంలోనే మిన్నగా 3వ అతిపెద్ద దేశీయ విమానయాన వ్యవస్థగా నిలిచినట్టు స్పష్టం చేశారు. దేశవ్యాప్తంగా కొత్త ఎయిర్పోర్ట్లు, రన్వేలు, టెర్మినల్ భవనాలు అనేకం ప్రారంభించామని, ఉడాన్ పథకం ద్వారా చిన్న పట్టణాలకు కూడా వైమానిక కనెక్టివిటీని అందించగలిగామని స్పష్టం చేశారు. గ్రీన్ ఎయిర్పోర్ట్స్ మరియు సస్టైనబుల్ ఏవియేషన్ కోసం చర్యలు వేగంగా కొనసాగుతున్నాయని తెలిపారు. అలాగే ఉత్తరాంధ్ర ప్రాంతంలో ఎయిర్ కనెక్టివిటీ పెంచడానికి సన్నాహకాలు చేస్తున్నామని, భోగాపురం విమానాశ్రయం ప్రారంభం అయ్యాక అభివృద్ధి మరింత వేగం పుంజుకుంటుందని ధీమా వ్యక్తం చేశారు. శ్రీకాకుళం జిల్లా అభివృద్ధి పట్ల కూటమి సర్కార్ కట్టుబడి ఉందని, ఇప్పటికే అనేక అభివృద్ధి కార్యక్రమాలు కార్యరూపం దాల్చినట్టు స్పష్టం చేశారు. జిల్లా వ్యాప్తంగా మౌలిక వసతుల విస్తరణ, రహదారులు, నీటి వనరుల అభివృద్ధి కొనసాగుతున్నాయని తెలిపారు. రోడ్లు, విద్య, ఆరోగ్య రంగాల్లో కేంద్రం నిధులతో ప్రాజెక్టుల అమల్లో ఉన్నాయని చెప్పారు. అందరూ ఆనందంగా ఆంగ్ల నూతన సంవత్సరాదిని జరుపుకోవాలని అభిలాషించారు. న్యూ ఇయర్ వేడుకల నేపథ్యంలో చట్ట వ్యతిరేక కార్యకలాపాలను అరికట్టేందుకు శ్రీకాకుళం నగర పరిధిలో 1వ, 2వ పట్టణ రూరల్ పోలీస్ స్టేషన్ పరిధిలో ప్రత్యేక చర్యలు చేపట్టడం జరుగుతున్నట్లు జిల్లా ఎస్పీ కేవీ మహేశ్వరరెడ్డి తెలిపారు. నదీ పరివాహక ప్రాంతాలు, పట్టణ చివర నిర్మానుష్యంగా ఉన్న ప్రదేశాలు, పాడుపడిపోయిన బంగ్లాలు, గృహాల పరిసరాల్లో డ్రోన్ కెమెరాల ద్వారా నిఘా ఏర్పాటు చేసి విస్తృతంగా గాలింపు చర్యలు చేపడుతున్నట్లు పెట్టినారు. బహిరంగ ప్రదేశాల్లో మద్యం సేవించడం, గంజాయి సేవించడం, పేకాట, ఈవ్టీజింగ్, చైన్ స్నాచింగ్ తదితర నేరాలను అడ్డుకునే దిశగా డ్రోన్ కెమెరాలతో పర్యవేక్షణ చేపడుతున్నామని తెలిపారు. డ్రోన్ నిఘాలో పట్టుబడిన వారిపై చట్ట ప్రకారం కఠిన చర్యలు తీసుకోవడం జరుగుతుందని స్పష్టం చేశారు. జిల్లాలో శాంతి భద్రతలు పరిరక్షించేందుకు పోలీస్ శాఖ పూర్తి చర్యలు చేపడుతున్నట్లు, ఈ క్రమంలో జిల్లా ప్రజలందరూ పోలీస్ శాఖకు సహకరించాలని జిల్లా ఎస్పీ కోరారు. అంతర్జాతీయ సహకార సంవత్సరం 2025 వేడుకలలో భాగంగా నాబార్డ్ ఆంధ్రప్రదేశ్ ప్రాంతీయ కార్యాలయం ఆధ్వర్యంలో 31 డిసెంబర్ 2025న శ్రీకాకుళంలో రాష్ట్ర స్థాయి సహకార సదస్సు 3 రోజుల ప్రదర్శన విజయవంతంగా నిర్వహించారు. 3 రోజుల పాటు నిర్వహించిన ప్రదర్శనలో వీవర్ సహకార సంఘాలు, రైతు ఉత్పత్తిదారు సంస్థలు, స్వయం సహాయక సంఘాలు ఉత్పత్తులను ప్రదర్శించేలా మొత్తం 15 స్టాళ్లు ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా శ్రీకాకుళం జిల్లాలో డ్వాక్రా బజార్ నిర్వహణకు గాను 11.26 లక్షల గ్రాంట్ మంజూరు పత్రాన్ని మంత్రి చేతుల మీదుగా పీడీ, డిఆర్డీఏ శ్రీకాకుళం వారికి అందజేశారు. ఈ సహకార కాన్క్లేవ్ ద్వారా సహకార రంగ ప్రాధాన్యత, ఆర్థిక సమావేశం, వ్యవసాయం, గ్రామీణ అభివృద్ధిలో సహకార సంస్థల పాత్రపై విస్తృత అవగాహన కల్పించడంలో ముఖ్యమైన ముందడుగు వెళ్ళింది. ఈ సహకార సదస్సు ప్రదర్శనను మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు ఘనంగా ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే శంకర్, చీఫ్ జనరల్ మేనేజర్ ఎంఆర్ గోపాల్, కలెక్టర్ సుబ్రహ్మణ్యన్ పొన్కర్ తదితరులు పాల్గొన్నారు. ఉసిరికాయతో పలు ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. ఆ వివరాలేంటో ఈరోజు ప్రసారమయ్యే ఆరోగ్యమే మహాభాగ్యంలో తెలుసుకుందాం. ఉసిరి చెట్టులో వేరు నుంచి చిగురు వరకు అన్ని భాగాలు ఔషధాలుగా పనిచేస్తాయి. దీన్ని ఆయుర్వేద వైద్యానికి ఉపయోగిస్తారు. ఇది రుచికి పుల్లగా ఉన్న శరీరానికి అనేక ఆరోగ్య ప్రయోజనాలు కలిగిస్తుంది. ఉసిరికాయను తింటే కలిగే ఆరోగ్య ప్రయోజనాల గురించి తెలుసుకుందాం. ఉసిరిలో ప్రోటీన్లు, విటమిన్ సి, యాంటీ ఆక్సిడెంట్లు, పీచు, కాల్షియం, ఐరన్, ఫాస్ఫరస్, పొటాషియం వంటి ఖనిజాలు పుష్కలంగా ఉంటాయి. ఇన్ని పోషకాలు కలిగిన ఉసిరిని సర్వదోషహార అని పిలుస్తారు. దీన్ని శరీర రోగ నిరోధక శక్తిని పెంచే అద్భుత ఔషధమని చెప్పవచ్చు. శరీరంలోని అన్ని అవయవాలు సమన్వయంతో పనిచేసేలా చేస్తుంది. ఇది ఫ్లూ తరహా జ్వరాలను నివారించడానికి చక్కగా పనిచేస్తుంది. శరీర రోగ నిరోధక శక్తిని పెంచే చ్యవన్ప్రాష్ ఔషధ తయారీలోనూ ఉసిరిని ఉపయోగిస్తారు. ఉసిరిని భోజనం చేశాక తీసుకుంటే జీర్ణక్రియను పెంచుతుంది. దీంతో తిన్న ఆహారం చక్కగా జీర్ణమవుతుంది. జీర్ణక్రియ సమస్యలన్నింటినీ తగ్గించి మలబద్ధకం సమస్యలను తగ్గిస్తుంది. గ్యాస్ట్రిక్ సమస్యలను తగ్గిస్తుంది. రక్తంలోని చక్కెర స్థాయిలను తగ్గించి మధుమేహం నియంత్రణకు తోడ్పడుతుంది. కొన్ని రకాల క్యాన్సర్లను సైతం తగ్గించే గుణాలను కలిగి ఉంటుంది ఉసిరికాయ. తరచూ వేధించే దగ్గు నుంచి ఉపశమనం ఉండడానికి పరగడుపున కాస్త ఉసిరి పొడిని నీళ్ళలో కలుపుకొని తాగాలి. ఇలా చేయడంతో దగ్గు నుంచి ఉపశమనం కలగడంతో పాటు అలర్జీ, ఆస్తమా, టీబీ, దీర్ఘకాలిక గొంతు ఇన్ఫెక్షన్లను తగ్గించుకోవచ్చు అని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. శ్వాసకోశ ఇబ్బందులు, జలుబుతో బాధపడేవారు 2 టేబుల్ స్పూన్ల ఉసిరి పొడిని తేనెలో కలిపి పేస్ట్లా తయారు చేసుకుని రోజుకు 2 సార్లు తింటే మంచి ఫలితం
ఫలితం ఉంటుంది. ఉసిరిలో పుష్కలంగా ఉండే యాంటీ ఆక్సిడెంట్లు, ఫ్రీ రాడికల్స్ కారణంగా చర్మ కణాలు దెబ్బతినకుండా సహాయపడతాయి. చర్మ సమస్యలను తగ్గించి చర్మాన్ని కాంతివంతంగా, ప్రకాశవంతంగా మారుస్తాయి. కంటి చూపును మెరుగుపరిచే ఔషధంగా ఉసిరి పనిచేస్తుంది. ఉసిరిలో కాల్షియం అధికంగా ఉంటుంది. ఇది ఎముకలు, దంతాలను ఆరోగ్యంగా ఉంచుతుంది. జుట్టు సంరక్షణకు కూడా ఉసిరి చక్కగా పనిచేస్తుంది. ఇన్ని ఆరోగ్య ప్రయోజనాలు కలిగి ఉన్న ఉసిరిని తప్పక తినండి. ఈరోజు వార్తల్లో ఒక మంచి మాటను విందాం, ఆచరిద్దాం. సమాజ శ్రేయస్సును కాంక్షించే మహనీయుల మాటల్లోంచి ఈరోజు. జీవనం గమనం గమ్యం. ఋషి చింతన. కృతజ్ఞతే బీదవారి చెల్లింపు, దయ గొప్పవారి మళ్లింపు. ప్రపంచం కూడా ఎంతో కొంత దుర్మార్గపు మసాలాను ఆధ్యాత్మికములో ప్రేరేపించడం కంటే దురదృష్టం లేదు. ఓం శ్రీ గాయత్ర్యై నమః. స్పందన టీవీ ప్రేక్షకుల కోసం స్పందన న్యూస్ టిప్ యూట్యూబ్లో అందుబాటులో ఉంచడమైంది. SDV స్పేస్ స్పందన అని టైప్ చేసి వీక్షకులు తమ అనుకూలమైన సమయంలో న్యూస్ని వీక్షించగలరు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరలా ప్రసారమయ్యే స్పందన న్యూస్లో కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం. మీ మాటే మా బాట.